హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు తమ్నైల్లో చూసిన విధంగానే దాద్రా నగర్ హవేలీ యూనియన్ టెరిటరీలో ఉన్నటువంటి సిల్వాసాకి చాలా దగ్గరలో వసవ్వా అనే విలేజ్లో ఉన్నటువంటి లయన్ సఫారీని ఈరోజు మీరు ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే పూర్తి డీటెయిల్స్తో ఎలా వెళ్ళాలి ఏంటి ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ సఫారీ చిన్న సఫారీ 10 to 25 మినిట్సే పడుతుంది మీకు. కానీ పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే జూలో చూసే సింహానికి జంగల్లో మీరు లయన్గా దాని హ్యాబిటేట్లో ఫ్రీగా తిరుగుతూ ఉన్నటువంటి సింహాన్ని చూస్తే ఆ కిక్ వేరేలా ఉంటుంది డెఫినెట్గా. ఇది ఎక్కడ ఉంటుంది అంటే దాద్రా నగర్ హవేలీలో వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఈ డీర్ పార్క్, బటర్ఫ్లై పార్క్, లయన్ సఫారీ అనేవి ఒక్కొక్క పార్ట్స్ అన్నమాట. ఇక్కడ వన్యప్రాణుల్ని సంరక్షించడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుని ఇట్లా ఏర్పాటు చేసి వాటిని ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ లయన్ సఫారీలో మెయిన్ ఎజెండా ఏంటి అంటే ప్రిజర్వేషన్ ఆఫ్ ఏషియాటిక్ లయన్స్. ఈ లయన్స్ ఒక ఇండియాలో గుజరాత్ గిర్ దగ్గర మళ్ళీ అగైన్ ఇక్కడ మాత్రమే మనం చూస్తాము. ఇంకా ప్రపంచంలో ఎక్కడా ఈ జాతి లయన్స్ని మనం అబ్జర్వ్ చేయలేము. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వ్యాన్స్లోనే మనల్ని తీసుకెళ్ళి లోపల సఫారీ అంతా చూపిస్తారు. ఈ బ్లూ పాత్లో ఏవైతే ఉందో ఇవి బోర్డర్స్ అన్నమాట, లయన్ సఫారీ ఏరియా. ఇక్కడ మీరు చేయాల్సిన పనులు ఏంటి, ఏం చేయకూడదు అన్నీ ఇక్కడ డిస్ప్లే చేశారు. నియర్ బై ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి మీరు దాద్రా నగర్ హవేలీలో విజిట్ చేయాల్సినవి అక్కడ డిస్ప్లేలో ఉన్నాయి. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ ఉంది, ప్లే ఏరియా ఉంది. అంటే ఒక వ్యాన్లో తీసుకువెళ్ళి చూపిస్తారు, వేరే వ్యాన్ వచ్చే వరకు కూడా మనం వెయిట్ చేయాలి. సో పిల్లలు కాస్త ఎంగేజ్ చేసుకోవడానికి ఈ ప్లే ఏరియా మనకి బాగా యూజ్ అవుతుంది. ఇది మెయిన్ సఫారీ అనమాట. మనం జంగల్లోకి వెళ్ళాలి అంటే ఈ డోర్ ఓపెన్ చేసిన తర్వాత వ్యాన్ ఎక్కితేనే తీసుకుని వెళ్తారు. మనకి ఇటు సైడ్ హట్ షేప్లో ఉంది కదా, అక్కడ ఉన్నది టికెట్ కౌంటర్. ఈ టికెట్ కౌంటర్లో మనం టికెట్స్ తీసుకోవాలి. మనం బై ట్రైన్ కనుక రీచ్ అవ్వాలి ఈ సిల్వాసా వాసోవాకి అంటే వాపీ స్టేషన్ నియర్గా ఉంటుంది, 18 కిలోమీటర్స్ వస్తుంది. లేదు మేమైతే ముంబై నుంచి వెళ్ళాము, వెస్టర్న్ ఎక్స్ప్రెస్ వే పట్టుకొని కార్లోనే జర్నీ చేశాము. ఖన్వేల్ రోడ్ అని చెప్పి ఉంటుంది మెయిన్ రోడ్. ప్లే ఏరియాలో చూసారా పిల్లలు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో. మనం ఈజీగానే రీచ్ అవ్వచ్చు. ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మనం ఫారెస్ట్లోకి వెళ్ళి చూస్తున్నాము, ఆ ఫీల్ భలే ఉంటుంది. ఫస్ట్ ఎంట్రన్స్లో చూసినప్పుడు ప్లే ఏరియా ఇదంతా కొంచెం జంగల్లా అనిపించకపోయినా మీరు లోపలికి వెళ్ళాక మాత్రం డెఫినెట్గా ఫీల్ అవుతారు. ఇదిగో మా రైస్ స్టార్ట్ అయిపోయింది, అందరూ హాయ్ చెప్తున్నారు. లడ్డు కూడా రెడీ అయిపోయాడు. చక్కగా నీట్గా కారు ఎక్కేసి వ్యాన్ ఎక్కేసి చూస్తున్నారనమాట. మేము లయన్ని చూడడానికి వెళ్తున్నాం. వెళ్ళే దారిలో మీకు పైథాన్స్, రకరకాల బర్డ్స్ కూడా కనిపిస్తాయి. అదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, మేము వెళ్ళింది మధ్యాహ్నం, చాలా ఎక్కువగా ఉంది టెంపరేచర్. సో అందుకే అవి రెస్ట్ తీసుకుంటున్నాయి. లెగిసింది, పిల్లలు గట్టిగా అరిశారు, డిస్టర్బ్ అయింది, లేచి చూస్తుంది. ఇది లయనస్, ఆడసింహం. జూలు లేదు కదా. బేసిక్గా లయన్స్ అన్నీ ఏం చేస్తాయంటే నైట్ టైం చాలా యాక్టివ్గా ఉంటాయి, హంటింగ్ చేస్తాయి. హంటింగ్ ఎవ్రీడే చేయవు అవి, ఒక 4-5 డేస్ చేస్తాయి, ఒక 1 వీక్ కంప్లీట్ రెస్ట్ తీసుకుంటాయి. కావాల్సినంత మీట్ ఒకేసారి తింటాయి, 17 to 20 kgs దాకా. ఇక్కడ మీరు చూస్తున్నది ఆడసింహం. బేసిక్గా ఏం చేస్తాయంటే లయన్ కప్స్ పిల్లలకి బర్త్ ఇచ్చిన తర్వాత హస్బెండ్ ఏదైతే ఉందో మేల్ లయనే పిల్లలకి కాపలాగా ఉంటుంది. అంటే వేరే లయన్స్ ఏవి వచ్చి అటాక్ చేయకుండా వాటి పిల్లల్ని కాపాడుకుంటూ ఉంటాయి. లయనస్ ఆడసింహమే హంటింగ్కి వెళ్తుంది. ఇక్కడ మీరు చూస్తుంది ఆడసింహాన్ని, లయనస్. ఇది హంటింగ్ చేసి కావలసినంత అది తిన్న తర్వాత ఆ ప్లేస్ ఏరియా ఎక్కడుందో ఏంటో లేకపోతే కొంచెం తీసుకొచ్చి మగసింహానికి ఇస్తుంది. పిల్లలు పుట్టిన తర్వాత పరిస్థితి ఇది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా నీట్గా చెట్టు కింద రెస్ట్ తీసుకుంటుంది. ఇది లయన్ మేల్, మగదిది. ఇక్కడే దీని పక్కనే ఇంకోటి కూడా చూసాం మేము, అది కూడా బాగా రెస్ట్ పొజిషన్లో ఉంది. ఎందుకంటే బాగా టైర్డ్ అయిపోయినాయో మరేమో. ఇదొక్క లయన్ మాత్రమే మాకు వెళ్ళగానే యాక్టివ్గా కనిపించింది పిల్లలు అరిసేసరికి. ఇదిగోండి అస్సలు కదలట్లేదు, చాలాసేపు అరిసారు పిల్లలు. అటు సైడ్ ఫేస్ చేసి ఉంది. ఇదిగోండి మీకు ఇప్పుడు 2 లయన్స్ కనిపిస్తున్నాయి. అటు సైడ్ జూలు ఉన్నదేమో లయన్, జూలు లేనిది లయనస్, ఆడసింహం. ఇది 2 నీట్గా రెస్ట్ తీసుకుంటున్నాయి చెట్టు కింద. చెప్పాను కదా బాగా ఎండగా ఉంది. లయన్స్ చూడాలి అంటే ఎర్లీ మార్నింగ్. సఫారీ టైమింగ్స్ ఏంటంటే 9కే స్టార్ట్ అయిపోతాయి. 9కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ఇక్కడ వాల్స్ మీద మనకి వార్లీ పెయింటింగ్ కనిపిస్తుంది. వార్లీ పెయింటింగ్ అనేది ట్రైబల్ పీపుల్ యొక్క కల్చర్ మొత్తం ఈ పెయింటింగ్స్లో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, వాళ్ళ ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, మ్యారేజెస్ ఎట్లా చేసుకుంటారు, తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం మనకి ఈ పెయింటింగ్స్లో కనిపిస్తుంది. ఇది బ్యాక్ సైడ్ గేట్, సెకండ్ గేట్ అనమాట. డైరెక్ట్ ప్లే ఏరియా వైపు వెళ్తుంది, కానీ మనం మెయిన్ గేట్లో నుంచే వాళ్ళు రాణిస్తారు.
వార్లీ పెయింటింగ్స్, ఎందుకంటే దాద్రానగర్ హవేలీలో ఎక్కువగా ట్రైబల్ పీపులే ఉంటారు. ఎక్కువ చెప్పాను కదా, జంగల్స్ అంటే అడవి పార్టే ఉంటుంది. వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుని ఇక్కడ చాలామంది స్టాఫ్ వర్క్ చేస్తూ ఉంటారు. డ్రైవర్స్ మిమ్మల్ని తీసుకెళ్ళడానికి, టికెట్ కౌంటింగ్, బుకింగ్ దగ్గర, ప్లస్ ఆ లైన్స్కి కేర్ తీసుకోవడానికి. మెయిన్ ఎయిమ్ ఏంటి, ఎజెండా అంటే అక్కడ ఒక 3 లైన్స్ ఉన్నాయి. 2 లైనస్ ఆడసింహాలు, ఒక మగ లైన్ ఉంది. వాటిని ప్రొటెక్ట్ చేయాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదే వాళ్ళ పని. మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.